ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, సమాధానము గలదానవై పొమ్ము. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీని గురించి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎంతోమంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన ద్రవ్యమంతా కూడా వ్యయపరుచుకొని నిరాశ నిస్పృహలతో చివరి ప్రయత్నంగా యేసు ప్రభు చెంతకు తాను వచ్చినప్పుడు దేవుడు తన విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నమ్మకం అనేటువంటిది ప్రభు సన్నిధిలోనికి మనల్ని తీసుకొని వచ్చేదిగా ఉంటుంది. మన యొక్క జీవితంలో ప్రభు ద్వారా మనము మేలు పొందే దాని కొరకై ఆయన కార్యం చేసేదానికి మార్గం సరళం చేసేదిగా ఉంటుంది. మన యొక్క విశ్వాసము ప్రభువుపై ఉంచినప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు, విశ్వసించువాడు కలవరపడడు. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఎన్నో రకాలైనటువంటి విధానంలో నువ్వు ప్రయత్నం చేసి విసిగి వేసారిపోయి ఉంటున్నావా? అయితే ఈ సహోదరి వలె మనము కూడా ప్రభు చెంతకు మనల్ని మనం తీసుకొని వచ్చినప్పుడు ప్రభు ఈ సహోదరిని తన వస్త్రపు చెంగును తాకినప్పుడు ప్రభావం ప్రభువులో నుంచి బయలుదేరి ఆ సహోదరిని స్వస్థపరిచినట్లుగా చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి వారలారా, విశ్వాసం అనేటువంటిది మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ప్రభు అంటున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, మరి ఈ విశ్వాసము ఏ రీతిగా మనకు దొరుకుతుంది అనగా, ప్రభు వాక్యం వినడం ద్వారా, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగునని దేవుని వాక్యము మనకెంతో స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, నీ జీవితంలో ఇటు విశ్వాసాన్ని కలిగి నువ్వు ముందుకు సాగుతున్నావా? అయితే ప్రభు తన యందు విశ్వాసం ఉంచు వారిని ఎరిగే దేవుడుగా ఉంటున్నాడు. ప్రభు సెలవిస్తున్నాడు, నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయనని ప్రభు సెలవిస్తున్నాడు. నిరాశ నిస్పృహల్లో మరి కృంగుదలలో ఉన్నటువంటి వారికి నెమ్మదినివ్వడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చినాడు. ప్రియమైన వారలారా, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను, లోకం ఇచ్చినట్లుగా కాదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడు అంటున్నాడు. సమాధానం గలదానవై పొమ్ము అంటున్నాడు. నీ జీవితంలో ఎటువంటి సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నా దేవుడు అట్టి దైవికమైన స్వస్థత సమాధానంతో నింపి నిన్ను సమృద్ధిగా దీవించును గాక.